నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన యెడల ఎంత మేలు. నీ నోరు బాగుగా తెరువుమో, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. ఇంత అంతని కాదు, చాలా మేలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుపోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి ఆయన మీతో చెప్పునదే చేయుడి. ఆయన మాట మీరు వినండి. ఆయన మాట మీరు వింటే మీకు మేలు. ఎంత మేలు? చాలా మేలు. వివాహం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ప్రజలు వచ్చారు. వాళ్ళు సిద్ధపరచుకున్న దానికంటే ఎక్కువ ప్రజలు వచ్చేసారు. రెండవది, యేసు ప్రభు వారు కూడా అక్కడికి వచ్చారు కనుక ఇంకా అనేక మంది వచ్చేసారు. అందులో ద్రాక్షారసం విందులో అయిపోయిందంట. కాబట్టి యేసు ప్రభు వారు ఏమన్నారంటే, అక్కడ ఉన్నటువంటి 6 రాతి బాణాలను శుభ్రం చేసి అంచుల మట్టుకు నీళ్లను నింపమన్నాడు. ఆయన చెప్పినప్పుడు చేస్తే, ఆయన చెప్పింది చేస్తే దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన చెప్పిన దానికి నువ్వు ఎప్పుడైతే వ్యతిరేకమైనటువంటి సమాధానాన్ని నువ్వు దేవునికి చెప్తావో, నీ జీవితంలో దేవుడు ఏమి చేయడు, చేయలేడు కూడా. దేవుని మాట ఎలా ఉంటుందంటే, చాలా చిన్న దానిలో నుంచి ఆశీర్వాదాన్ని పుట్టిస్తాడు. ఆయన చిన్న పనిలో నుంచి ఆశీర్వాదాన్ని పుట్టిస్తాడు. దేవుడు ఏది చెప్పాడో దాన్ని దేవుడు స్టాండర్డ్ చేస్తాడు. నీళ్లను ముంచి పోయమన్నప్పుడు వాళ్ళు నీళ్లు ముంచి పోసారంటే ఆయనకి ఏమీ వ్యతిరేకమైనటువంటి సమాధానం చెప్పలేదు, ఎందుకని కూడా అడగలేదు. ఆయన మాట, ఆయన ఏది చెప్తే అది వినేవాళ్ళు దేవునికి కావాలి. ఎవరైతే ఆయన మాటని, ఆయన చెప్పినట్టు వినేవాళ్ళు ఆయనకి దొరుకుతారో వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. విధవరాలు అప్పులవాడు వచ్చి ఇంటి మీద పడ్డాడని ఎలీషా దగ్గరికి వచ్చింది. అమ్మా, నీ ఇంట్లో ఏమైనా ఉన్నాయంటే, ఏమీ లేవయ్యా, ఒక నూనె బుడ్డి ఉందంది. యెహోవా సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళి ఎరవు అనేక ఇళ్లకు తిరిగి కుండలన్నీ, పాత్రలన్నీ అడిగి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో. ఆ నూనె బుడ్డిలో నుంచి నూనె వచ్చుద్ది, పాత్రలన్నీ నిండుతాయి అని చెప్పాడు. మాట, దేవుని మాట, యేసు ప్రభు మాట, లేదా యెహోవా మాట. నూనె బుడ్డి ఏమో ఎంత ఉంది, ఇక పాత్రలు ఎంత ఉంది? ఇంటి నిండా ఉండే. ఎంత బుడ్డిలో నుంచి ఇంటిలో ఉన్న పాత్రలన్నీ నిండుతాయా? నా మాట వింటే ఎంతో మేలు అన్నాడు. దేవుని మాట వింటే నీకొచ్చే 10 రూపాయల జీతాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. నీకొచ్చే 1000 రూపాయల జీతాన్ని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని మాట వినకపోతే 1,00,000 రూపాయల జీతం నువ్వు తెచ్చుకున్నా నెల వచ్చేపాటికి మళ్ళీ అప్పుల పాలైపోతావు నువ్వు. అట్లాగే వెళ్ళింది ఆ మాటలో విందే. ఎరవ పాత్రలన్నీ తెచ్చుకుని ఇంటి నిండా పెట్టుకుంది, తలుపులు వేసుకుంది. దైవజనుడు చెప్పినట్లు దేవుని మాటని విశ్వసించి వంచటం ప్రారంభించింది. చేతిలో ఉన్న బుడ్డేమో కొంచెం ఉంది, 2 లీటర్లు ఉందేమో. కిందన్న పాత్రలేమో 10 లీటర్లు, 15 లీటర్లు, 20 లీటర్లు, 30 లీటర్ల పాత్రలు ఉన్నాయి. అక్కడ 2 కేజీల బుడ్డిలో నుంచి వచ్చిన నూనె ఇంటిలో ఉన్న పాత్రలన్నిటినీ నింపేసిందంట. అందుకే ఏమంటున్నాడంటే దేవుడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వింటే ఎంత మేలు.
ఎంత మేలు, క్షరసం అయిపోయింది, నీళ్లు పోశారు. ఇక్కడేం జరిగింది అంటే అద్భుతం. శిష్యులు యేసు ప్రభువుని ఎప్పుడు నమ్మారంట? ఆయన కానా విందులో అద్భుతం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన యందు ఏముంచారు? విశ్వాసం ఉంచారంట. ఏముంచారు? చూడండి 11వ వచనంలో, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. అప్పుడు నమ్మారంట, అప్పుడు విశ్వాసం ఉంచారు. ఇదేంటి, మనమే కదా నీళ్లు పోసింది, మనమే తీసుకెళ్లి పోసాం కదా, తాగిన వాళ్ళందరూ ద్రాక్షారసం అంటున్నారు. అనుమానం వచ్చి మనం కూడా తాగితే అది ఎలా ఉంది? ద్రాక్షారసంగానే ఉంది. అంటే ఆయన మాట వింటే, ఆయన మాటలో శక్తి, ఆయన మాటలో పవర్, ఆయన మాటలో జీవము, ఆయన మాటలో స్వస్థత, ఆయన మాటలో వెలుగు. ఆ విధవరాలు పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత మరలా ఆ బుడ్డిని, వంచిన బుడ్డిని నిలవబెట్టేసి దైవజనుడి దగ్గరికి వచ్చింది. అయ్యా, నువ్వు చెప్పినట్లే చేశాను, ఇంటిలో పాత్రలన్నీ నిండిపోయినాయి. దేవుడు చెప్పినట్లు చేసేవాళ్ళు కావాలంట దేవునికి. వాళ్ళే ఆశీర్వదించబడతారు. దేవుడు చెప్పినట్లు చేయని వాళ్ళు, దేవుడు చెప్పినట్లు వినని వాళ్ళు, వాళ్ళు అలాగే ఉంటారు, అలాగే ఉంటారు. కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడంట. కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలో కూడా అన్యాయముగానే ఉంటాడంట. నీ స్థితి కొంచెమే, రూపాయే ఇవ్వగలుగుతావు దేవునికి. ఆ రూపాయిలో కూడా నీ నమ్మకత్వాన్ని చూస్తాడంట దేవుడు. రూపాయి దగ్గర నువ్వు నమ్మకత్వం లేకపోతే 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు ఎలా ఇస్తాడు? నువ్వు రూపాయి దగ్గరే నమ్మకత్వాన్ని కోల్పోయావు దేవుని దగ్గర. 10 రూపాయల దగ్గర కోల్పోతావు, 1000 రూపాయల దగ్గర కోల్పోతావు, 1,00,000 రూపాయల దగ్గర కోల్పోతావు, 1,00,00,000 రూపాయల దగ్గర కూడా. నమ్మకముగా ఉండు వారిని అనేక పట్టణముల మీద అధికారిగా నియమిస్తాడంట దేవుడు. అట్లాగే దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే, నా మాట వింటే నీకు ఎంత మేలు, మేలు. ఇశ్రాయేలీలంట మేలును వదిలిపెట్టి, ఏం వదిలిపెట్టి? మేలులను వదిలిపెట్టి అన్యుల విగ్రహాలను పెట్టుకొని అన్యుల దేవతలకు పూజ చేసి అన్యుల దేవతలకి వారి కుమారులను కుమార్తెలను బలులుగా అర్పించి ఏహ్యమైన పనులు చేశారంట. అబ్రహామా, లే, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, రా, నేను నీకు ఒక దేశాన్ని చూపిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే అబ్రహాము దేవుని మాట చొప్పున బయలుదేరిపోయాడు. ఏం చేశాడు? బయలుదేరిపోయాడు. అబ్రహాం బయలుదేరిపోయాడు గనకే అబ్రహాము సంతానానికి నేటి వరకు ఇశ్రాయేలు దేశము వాళ్ళ కిందే ఉంది. వాళ్ళ దేశం కాదు అది అసలు. ఎవరి దేశం కాదు? కనానీయులది, యెబూసీయులది, పెరిజ్జీయులది, గిర్గాషీయులది, అమోరీయులది, షిహోనీయులది ఆ దేశం. దేవుని మాట విన్నాడు గనక అబ్రహాము వాళ్ళందరినీ దేవుడే చెదరగొట్టి, వాళ్ళందరినీ దేవుడే తీసివేసి అబ్రహాము సంతానానికి ఆ దేశాన్ని ఒక్కడిని పిలిచి ఒక దేశాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా. ఆయన మాట వింటే ఏమిస్తాడు? ఆయన మాట విన్నందుకు దేశాన్నే ఇచ్చేశాడు. ఆ దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు? 7 జాతుల వారు ఉన్నారు, లేదా ఇంకా మనం ఎత్తుకుంటే 9 జాతుల వారు కూడా కనపడతారు అక్కడ. అంతమందిని త్రోసివేసి ఒక్క అబ్రహాముకి ఎందుకు ఇచ్చాడంటే, అబ్రహాము దేవుని మాటను నమ్మెను. దేవుని మాటను నమ్మెను. ఆయన మాట వినెను. ఆయన మాట వినెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్తుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి.
ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఇక్కడ కూడా దూరంగా ఉన్నారు కుష్ఠరోగం కలిగిన వాళ్ళు 10 మంది రోగాన్ని బట్టి ఒకటైపోయారు. ఇక అందులో ఆ గోత్రముడు ఈ గోత్రముడు, ఆ కులముడు ఈ కులముడు ఏం లేదు. వింటున్నారా? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎంతమంది వస్తారనుకుంటున్నారు? గుండెకాయ డాక్టర్ దగ్గరికి గుండె జబ్బున్న ప్రతివాడు వస్తాడు అక్కడికి. అందులో ఏ కులం వాళ్ళు ఉంటారు అంటే అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? లేకపోతే కులానికి ఒక గుండెకాయ ఉందా ఇందులో? అది కులానికి ఒక గుండెకాయ ఏముండదు, అందరికీ ఒకటే గుండెకాయ ఉంటుంది, ఒకటే రోగం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఏమంటారంటే హార్ట్ పేషెంట్లు అంటారు. ఏమంటారు? హార్ట్ పేషెంట్లు అన్నమాట. ఇక అక్కడ కులం పనికిరాదు. వల్లకాటి దగ్గర, డాక్టర్ గారి దగ్గర, విన్నారా? శ్మశానంలో, హాస్పిటల్లో నీ కులం పనికిరాదు. అది సంగతి. ఇక అక్కడ నువ్వు వెళ్ళిన తర్వాత ఏ జబ్బోడు ఆ జబ్బోడు అంతే. ఈ కులాలు గిలాలు ఏమి ఉండదు. వీళ్ళందరూ కూడా రోగాన్ని బట్టి కలిసే ఉన్నారు. దూరంగా నిలబడి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించయ్యా, మమ్మల్ని కరుణించయ్యా అని కేకలు పెడుతున్నారంట. ఆయన అన్నాడు, మీరు వెళ్ళిపోయి యాజకుడికి చూపించుకోండి అన్నాడు. ఏమన్నాడు? ఈయన ఏమి అనల వాళ్ళనే, మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకులకు చూపించుకోండి అంటే వాళ్ళ విశ్వాసం అంతా చూడండి. ఏమి బాగు చేసినట్టేం లేదు అక్కడ. వాళ్ళు అడిగారు, మీరు వెళ్ళి యాజకుడికి చూపించుకోండి అని చెప్పాడు. వీళ్ళు వెళ్తా ఉంటేనే ఏం జరిగిందంట? శుద్ధులైపోయారు. హల్లెలూయా! దేవుని మాట నువ్వు విని నువ్వు జర్నీ చేస్తే నీ జర్నీలోనే నువ్వేమైపోతావంటే స్వస్థపరచబడతావు. హల్లెలూయా! వాళ్ళతో మాట్లాడటమే కాదు, నీ జీవితంలో కూడా నిన్ను బాగు చేయటం కోసం నువ్వు క్రమం తప్పకుండా మందిరానికి రా అని చెప్తాడు దేవుడు. కానీ సాతాను నిన్ను అప్పుడాపేసి ఏం చేస్తాడంటే నీ దగ్గరున్న రోగాన్ని పానీయడాడు. ఏం చేయడు? రానివ్వడు. నువ్వు అప్పుడు మానేసి ఏం చేస్తావు? పోయేదాన్ని వాడి చేత పానీయకోకుండా ఉంచుకుంటావు. మళ్ళీ వచ్చి మొలగటమే, మళ్ళీ వచ్చి బాధపడటమే, మళ్ళీ వచ్చి వేదన పడటమే. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా బాగు చేస్తా ఉంటాడు. మీరు వెళ్ళండి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు. వాళ్ళు వెళతా ఉంటేనే శుద్ధులైపోయారంట. అంటే ఆయన మాట వింటే కొంతమందికి రోగాలు ఉంటాయి. మీరు పాటలు పాడండి అంటాడంతే. పాటలు పాడేటటువంటి ఆ ప్రేరేపణ దేవుడు ఇస్తాడు. వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే చాలు, వారిలో ఉన్నటువంటి అనారోగ్యం ఏమైపోద్దంట? వెళ్ళిపోద్ది. వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోద్ది. కొంతమందిని ప్రార్థన చేయమంటాడు, ప్రార్థనా పనులుగా తయారు చేస్తాడు. వాళ్ళు ప్రార్థన చేస్తా ఉంటేనే వారిలో ఉన్నటువంటి అనారోగ్యం ఏమైపోద్ది? బాగుపడిపోద్ది. కొంతమంది వాక్యాన్ని వింటా ఉంటారు. వింటా ఉండటాన్ని బట్టి ఏమైపోతారు? వాళ్ళు శుద్ధులైపోతారు. కొంతమంది దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వస్తా ఉంటారు. రావటాన్ని బట్టి ఏం జరుగుద్ది? బాగుపడిపోతారు. దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన నిన్ను నమ్మితే క్రమం తప్పకుండా నువ్వు పాటలు పాడుతున్నావు. నమ్మాడా? నీకు ఆశీర్వాదమైన స్వస్థత అయినా వచ్చుద్ది. క్రమం తప్పకుండా బైబిల్ చదువుతున్నావు, స్వస్థత అయినా ఆశీర్వాదమైనా వచ్చుద్ది. క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నావు, ఆశీర్వాదమైన స్వస్థత అయినా వచ్చుద్ది. క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తున్నావు, నీ దగ్గర ఉన్నటువంటి ప్రతి బలహీనత యేసు నామంలో వెళ్ళిపోద్ది. కానీ పోవటం లేదంటే ఆయన కరెక్ట్ గానే ఉన్నాడు. డాక్టర్ గారు బాగు చేయటానికి డాక్టర్ గారు కరెక్ట్ గానే ఉన్నాడు. కానీ పేషెంట్ దగ్గరే ఉందంతా. ఎవరి దగ్గర ఉంది? హల్లెలూయా! వాళ్ళు వెళతా ఉంటేనే శుద్ధులైపోయారంట. కాబట్టి దేవుని మాట ఎంత శక్తి కలిగిందో మనము తెలుసుకుందాం. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు అని వ్రాయబడి ఉన్నదనెను. అసలు మనిషి బ్రతికేదేంటంట? రొట్టె వలన అంటే ఏంటి? పలవాలు తింటాన్ని బట్టి, వైట్ రైసులు తింటాన్ని బట్టి, మంచి కాయగూరలు, రొయ్యలు, అప్పుడప్పుడు దూడలు, అప్పుడప్పుడు కోడిలు, అప్పుడప్పుడు ఏటలు, అప్పుడప్పుడు చేపలు, అప్పుడప్పుడు నత్తలు, అప్పుడప్పుడు ఎండు చేపలు, పొండు చేపలు, అప్పుడప్పుడు మట్ట గుడిసెలు, అప్పుడప్పుడు తాంబేళ్లు, తుంబోళ్ళు. వీటిని తినటాన్ని బట్టి కాదంట మనిషి జీవం దేని మీద ఆధారపడి ఉంది అంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన. మన జీవితం అంతా ఆహారం మీద ఉందనుకుంటున్నారా? చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఓ నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, వాటి మీదే ఉండే చాలా మంది ప్రాణాలు. ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఏమంటున్నాడు? నువ్వు మాట పలికితే చాలయ్య అంటున్నాడు. నువ్వు మాట పలికితే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. మాట పలికితే చాలు. 13వ వచనం చూడండి. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. ఆయనేమో ఎక్కడో ఉన్నాడు, ఈయనేమో ఇక్కడున్నాడు. ఇప్పుడు అంటాడు శతాధిపతి, నా దాసుడు పక్షవాయువుతో మంచం మీద ఉన్నాడయ్యా, నువ్వు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. సరే, నువ్వు విశ్వసించినట్లు నీకు జరుగుద్దని ఎప్పుడైతే యేసు ప్రభు వారు అన్నారో, ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థపరచబడెను. అంటే ఎంత శక్తి కలిగింది దేవుని మాట!